దర్శిపట్నం కుచ్చేట్ రోడ్ లో రిషి సోలార్ అండ్ అగ్రి ఎంటర్ప్రైజెస్ కార్యాలయాన్ని ప్రారంభించిన దర్శి టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, మాజీ శాసనసభ్యులు నరపశెట్టి పాపారావు, దర్శి మున్సిపల్ చైర్మన్ నరపశెట్టి పిచ్చయ్య, దర్శి తహసీల్దార్ ఎం శ్రావణ్ కుమార్ తదితరులు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ, ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం ద్వారా ప్రతి గృహ అవసర వినియోగదారులు 40% సబ్సిడీతో ఈ అవకాశాన్ని కల్పించారు. ఎవరి ఇంటికి అవసరమైన విద్యుత్ వారే తయారు చేసుకుని గొప్ప స్కీమ్. గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ దీన్ని ప్రారంభించారన్నారు. ఈ స్కీమ్ ను ఆంధ్రప్రదేశ్ లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్, ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు, విద్యుత్ శాఖ మంత్రి వర్యులు మా బాబాయ్ గారైన గౌరవ గొట్టిపాటి రవికుమార్ ఊరూరా దీన్ని వినియోగించుకోవాలని కోరుతున్నారన్నారు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ప్రోత్సహిస్తూ ప్రతి ఇంటి వారు తమ విద్యుత్ తామే తయారు చేసుకునే అవకాశం వినియోగించుకోవాలని కోరారు. 2,10,000 యూనిట్ కాస్ట్ కు 300 యూనిట్ల వరకు విద్యుత్ వాడుకోవచ్చని, అందులో 78,000 కేంద్ర ప్రభుత్వం నుండి సబ్సిడీ లభిస్తుందని, అవసరమైన యూనిట్ మొత్తాన్ని కూడా బ్యాంకులు రుణాల ద్వారా పొందవచ్చునని డాక్టర్ లక్ష్మి వివరించారు. ప్రభుత్వం సంకల్పంతో రానున్న విద్యుత్ అవసరాల దృష్ట్యా సోలార్ విద్యుత్ ప్రోత్సహిస్తుందని, ప్రతి ఒక్కరూ సోలార్ విద్యుత్ వైపు అడుగులు వేయాలని ఆమె కోరారు. మన కూటమి ప్రభుత్వం పేదలకు ఉచితంగా సోలార్ యూనిట్లను అందజేస్తుందన్నారు. మన దర్శి నియోజకవర్గంలో ఇప్పటికే ఎస్సీ ఎస్టీలకు 4,500 యూనిట్లను ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు. దర్శి ప్రాంతంలో రిషిత్ సోలార్ అండ్ అగ్రి ఎంటర్ప్రైజెస్ ను ప్రారంభించడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ సహకరించాలని, సోలార్ హబ్ గా దర్శిని తీర్చిదిద్దాలని కోరారు. ప్రజాప్రతినిధులు, విద్యుత్ అధికారులు ప్రజల్లో చైతన్యం కలిగించి సోలార్ వైపు ప్రజలను మళ్లించాలని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.